హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ ఫార్మర్. ఈరోజు మా ఇంట్లో పుట్టినటువంటి ఈ గ్రీన్ కార్న్యూస్ని మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి ఎలా నా మీదకి ఎక్కినాయో. ఇదిగో తీసుకోమ్మా, తింటు. ఇదిగోండి, చూడండి ఎలా ఎక్కినాయో మీదకి. ఇవి బాదం పప్పు బాగా తింటాయండి. ఏంటి, ఏం కావాలి? కుక్కలా? ఇదిగో చూడండి, ఇదొకటి అండి. ఇవి హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చామండి. హ్యాండ్ ఫీడింగ్ తర్వాత ఇలా వాటంతా అవే గింజలు తింటున్నాయండి. బాదం పప్పు తింటాయి, జాంకాయ తింటాయి, యాపిల్ తింటాయి, అన్నీ తింటాయండి. ఇప్పుడు బాగానే సెల్ఫ్ ఫీడింగ్ తీసుకుంటున్నాయి. ఇవి అయితే టేముడ్ అండి, బాగా మన దగ్గరికి వస్తాయి, చక్కగా ఆడుకుంటాయండి. చూడండి ఎలా గింజలు తింటున్నాయో చూడండి. బాగా తిరగాలి, బయటికి తిరగాలి అనుకుంటాయండి ఇవి. తిను. తిన్నావా? వీటిని నేను అమ్మాలనుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా జంటగా కూర్చున్నాయో. ఒకటి మేల్ అండి, ఇంకోటి ఫీమేల్ అండి. చాలా బాగా అల్లరి చేస్తాయి. చిన్నపిల్లలు ఎలా అల్లరి చేస్తాయో అలా అల్లరి చేస్తాయండి. అలాగే గింజలు పెడితే కామ్గానే తింటాయి. కేజీలో కూడా అలవాటు చేసామండి. ఫుడ్ పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. హాయ్ హాయ్. వద్దు, పేపర్ కట్ చేయొద్దు. వద్దు, పేపర్ తీయద్దు. చూడండి వీటిని నేను అమ్మాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్న్యూస్ కావాలి అనుకుంటే నేను కింద నా ఫోన్ నెంబర్ పెట్టానండి, దానికి కాల్ చేయండి. మా ఇంట్లో ఇంకా బర్డ్స్ ఉన్నాయండి, అందుకనే నేను వీటిని అమ్మాలనుకుంటున్నాను. ఇవి బాగా అల్లరి చేస్తాయండి. చూడండి ఇక్కడ స్వీట్ కార్న్ పెట్టాను. స్వీట్ కార్న్ కూడా చక్కగా తింటాయండి. మనం ఏం పెట్టినా చక్కగా తింటాయండి. ఎంత అల్లరి చేస్తాయో అంత బాగా తింటాయండి ఇవి. చూడండి ఎంత చక్కగా తింటాయో. హాయ్ హాయ్. మనం వీటిని ఎంత బాగా చూసుకుంటే అంత బాగా మనకి ఎంతో ప్రేమతోటి మన దగ్గరే ఉంటాయండి. అసలు వీటిని మన దగ్గర ఉంచుకుంటే అసలు మనకు టైమే తెలియదండి. ఎంత వర్క్ ప్రెజర్లోనైనా వీటి దగ్గరికి వస్తే మనకు ఎంతో రిలీఫ్ అవుతుందండి. మా ఇంట్లో చాలా ఉన్నాయి కాబట్టే నేను వీటిని అమ్మాలనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ బ్రీడింగ్కి నేను బాక్స్ పెట్టానండి. మళ్ళీ పిల్లలు వస్తాయి కాబట్టి ఎక్కువైపోతాయి కాబట్టి నేను పెట్టాను. ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి నేను వీటిని అమ్మాలనుకుంటున్నాను. ఇవి ఆగస్టులో పుట్టినాయండి. చిన్నప్పటి నుంచి నేను ప్రేమగానే పెంచాను వీటిని. నేను వీటిని ఇంకా ప్రేమగా పెంచే వాళ్ళ కోసమే నేను వీటిని ఇచ్చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నా నెంబర్కి కాల్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చానండి, అది చూసైనా కాల్ చేయండి. దాన్ని బట్టి నేను ఇస్తానండి. వీటిని నెలలోపే నేను తల్లి దగ్గర నుంచి వేరు చేసి నేను హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చానండి. చాలా త్వరగా గ్రో వచ్చినాయి. నేను మంచి ఫుడ్డే పెట్టానండి చిన్నప్పటి నుంచి, అందుకే బాగా హెల్తీగా ఉన్నాయి. చూడండి ఇవి ఆగస్టులో పుట్టినా కానీ అప్పుడే ఎంత బాగా పెద్దయినాయి అంటే దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి నేను ఎంత ప్రేమగా పెంచానో వీటిని. ఇవి కూడా బాగా హెల్తీగా ఉన్నాయి, చక్కగా ఆడుకుంటాయండి. మనం ఇంటికి వచ్చిన తర్వాత వీటి అల్లరి చూసి మనం చేసిన పనంతా మర్చిపోతామండి, అంత రిలీఫ్ ఉంటాయి. ఇవి మంచిగా మనకి బాండింగ్ అవుతాయండి. ఇవి 20 to 30 years బతుకుతాయండి. చాలా రోజులు బతుకుతాయి. మనం కేర్గా చూసుకోవాలి. వింటర్ సీజన్లో కొంచెం కేర్గా తీసుకోవాలి. చలి లేకుండా చూసుకోవాలండి, చాలా కేర్ తీసుకోవాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మన దాన్ని కలుద్దామా? ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.